2008 సంవత్సరం వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రాజీవ్ నగర్ కాలనీ పంచాయతీ ఆ ఏరియాలో మొత్తం 1200 మందికి ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారు. తండ్లం గ్రామంలో సర్వే నెంబరు 360, 363, 364, 369, 370, 372, 373, 374, 375, 376, 78, 379 ఇలా ఒక్కొక్కరికి 1.5 సెంటు లెక్కన 1200 మందికి తండ్లం గ్రామం దగ్గర ప్లాట్లు ఇచ్చి లేఅవుట్ కూడా వేశారు. రాళ్ళు కూడా నాటింది. 2008 ఎక్కడ, 2024 ఎక్కడ, 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా వాళ్ళ గురించి పట్టించుకోలేదు. లబ్ధిదారులంతా కూడా పేదవాళ్ళు, ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు. ఈరోజు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ అన్నా చంద్రబాబు నాయుడు అన్నా దీన్ని పట్టించుకొని ఆయన చెప్తున్నాడు, తిరుపతి రోడ్లో కూడా వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అయినాయని. ఈ భూమి అన్యాక్రాంతం అయిందా, ప్రభుత్వం చేతిలో ఉందా, పేదల చేతిలో మాత్రం లేదు. వెంటనే తండ్లం లెక్క దాఖలాలో ఉన్నటువంటి ఈ భూములంతా కూడా ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళకు భూమిని దాఖలపరచాలని చెప్పి ప్రభుత్వాన్ని, రెవెన్యూ అధికారులు కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. 1200 పట్టాలు ఒక తిరుపతి నగరానికి సంబంధించినటువంటి వాళ్ళకు తండ్లం గ్రామాలు ఇస్తే ఇప్పటికీ జనానికి అందజేయకపోతే ఈ ప్రభుత్వాలను అధికారులు ఏమనాలా? రెవెన్యూ డిపార్ట్మెంటు చాలా దారుణంగా తిరుపతి రూరల్లో చాలా ఇలాంటివి ఉన్నాయి. పేదవాళ్ళ చేతుల్లో పట్టాలుంటే వాళ్ళ చేతులకు భూమి రాదు, పేదవాళ్ళ చేతుల్లో భూమి ఉంటే వాళ్ళకు పట్టాలు ఇవ్వనివ్వరు. ఇలాంటి పద్ధతిలో పెత్తందారులు, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, రేపు వచ్చినటువంటి తెలుగుదేశం అధికారంకి వచ్చిన వీళ్ళు కావచ్చు, పెత్తందారులు అందరూ కూడా రెవెన్యూ వాళ్ళని చేతిలో పెట్టుకొని, పోలీసులను చేతిలో పెట్టుకొని పేదవాళ్ళకు అన్యాయం చేస్తున్నారు. రానున్న కాలంలో అందరికి కూడా అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తామని చెప్పి మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దాన్ని మేము హర్షిస్తున్నాం. దాన్ని ఆచరణలోకి తీసుకురావాలా. ఎవరికైతే రాజకీయంగానో లేకపోతే కులరీత్యాను సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అలవాటు ఉంది వీళ్ళకు. వైఎస్ఆర్సీపీ అలాంటి పనులు చేసి పోయింది గాలి కొట్టుకొని. అంతకుముందు వీళ్ళు అట్లాంటి పని చేసే వాళ్ళు పోయింది. 2019లో వాళ్ళు ఓడిపోయింది కారణం అందుకే. దానికంటే అంతకంటే గతిలోకి వెలకిచ్చారు ఓటు. వీళ్ళు 5 ఏళ్ళు దున్నుకున్నారు మొత్తం. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిలో వెళ్ళిపోతే మాత్రం పేదలు వదిలిపెట్టరు. ఇక్కడ మేమేంటంటే ఈ పేదలందరినీ ఐక్యం చేసి పట్టాదారులంతో చేసి వీళ్ళపైన మాకు నమ్మకోలే ప్రభుత్వ అధికారుల పైన. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసుల పైలే దొంగలించి అమ్మేసేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ని కాల్ చేసినారు. ఇలాంటి వాళ్ళు నేను నమ్మాలా? ఈ పేదలంతా కూడా సమీకరించి మేము ఆ భూమిని ఆక్రమిస్తాం, వాళ్ళ రాగాలు మేము అప్పగిస్తాం. వాళ్ళు అప్పగించక ముందు రెవెన్యూ వాళ్ళ ముందుకు వస్తే సంతోషిస్తాం, లేకపోతే మేమే పేదవాళ్ళకి ఈ జాగాను అప్పచెప్తాం. తిరుపతి నగరంలో గతంలో అనేక సంవత్సరాలుగా 23 కాలనీలో ఎర్రజెండా నిన్న ఇల్లు జాగాలు ఇప్పించాం. ఒక్క కరకంబాడిలో, తారక రామనగర్లో తప్ప చంద్రబాబు నాయుడు పట్టాలు ఇప్పించింది ఇంకెక్కడ ఎవరు ఇవ్వలేదు, కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ. ఈరోజు అది కూడా కరకంబాడిది కూడా రకరకాల పద్ధతిలో అన్యాక్రాంతం అయిపోతూ ఉంది. ఏదేమైనా పేదలకు ఇళ్ల స్థలాలు దక్కాల. జగనన్న కాలనీలో ఇచ్చినటువంటి ఇళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేయలేదని వీళ్ళు వాళ్ళపైన వీళ్ళపైన ఆరోపించుకుంటున్నారు. మాకున్నటువంటి స్పష్టమైన అవగాహన ఏమాత్రం కూడా పేదలకు అనుకూలంగా పైన ఒకవేళ నిర్ణయం తీసుకున్నా కిందకు వచ్చే కొంతకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పేదలకు అనుకూలంగా లేరు, దళారులుగా మారిపోయారు. దాని ఫలితంగా పేదవాళ్ళకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలు కూడా అందడం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకే మేము ఆక్రమించాం. మొన్న ఇంతకుముందు ఇదే రేణుగుంట మండలం కింద వస్తుంది ఈ భూమి తండ్లం. రేణుగుంట మండలం చెంగారెడ్డిపల్లెలో జస్ట్ ఎన్నికలకు ముందు మొత్తం ఆ భూమినంతా కబలించి ₹1,00,000 అమ్మేశారు. మాజీ ఎమ్మెల్యే మధు గారు వాళ్ళ పిఏ గుణసాగర్ రెడ్డి పక్కాగా అమ్మేస్తుంటే మేము అడ్డుకొని గిరిజనులందరినీ అడ్డుపెట్టి పట్టుకొస్తే అప్పుడు వాళ్ళకు 130 మందికి ఎప్పుడూ 15 ఏళ్ళకు ముందు ఇచ్చిన పట్టాలను ఆ జాగాను మేము కొలిపించి అడిగేసాం.
ఎప్పుడైతే భూమిని మేము అడ్డుకున్నాము గిరిజనులతో అప్పుడు దిగొచ్చి చేశారు. అయినా అడిగిపోతే మళ్ళీ ఆ భూములను పక్కనున్న భూములంతా అమ్ముకుంటూ వచ్చారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ భూములను దోచుకుంటున్నారు, ఎంక్వైరీలు చేసుకుంటూ కూర్చుంటున్నారు తప్ప ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంటు విచారణలు చేసే కొందికి కాలం గడిచిపోతుంది. కోర్టులకు పోతారు, కోర్టులో ఏళ్ళు గడిచిపోతాయి, పేదవాళ్ళకి న్యాయం అయితే జరగదు. మేము కోరేది ఒకటే, పేదవాళ్ళు న్యాయబద్ధం వాళ్ళకి రావాల్సినవి అర్హత కలిగిన రావాలా. రండి కలిసి పోరాడదాం, అవసరమైతే ఆక్రమించి పనిచేద్దాం. ఇది కమ్యూనిస్ట్ పార్టీకి మేము ఇచ్చే పిలుపు.